Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. కోల్కతాలో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. 5.5 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనకి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆఫీసులు ఇళ్ల నుంచి కూడా జనం పరుగులు తీసినట్టుగా బయటకు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఒక్కసారిగా వణికిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ భూకంపం సంభవించింది. సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే భవనాలు ఊగడంతో ప్రాణభయంతో జనమంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీసిన సందర్భం అయితే కోల్కతాలో మనం చూడొచ్చు. ఒకసారిగా మనం ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అక్కడ గోడకున్న గడియారం కూడా ఏ విధంగా కంపిస్తుందో కూడా మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఆఫీసులు ఇళ్ల నుంచి కూడా ఒక్కసారిగా బయటకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది ఏమవుతుంది అని అర్థమయ్యే లోపే కూడా అక్కడ భూకంపం సంభవించింది అనేది అయితే తెలిసింది. ఒక రకంగా అయితే అక్కడ అన్ని కూడా ఒక రకమైన వస్తువులన్నీ కూడా కంపించినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఈ భయంతోనే అందరూ కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన వైనం అయితే కోల్కతాలో మనకి కనిపిస్తుంది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతగా నమోదైనట్లుగా అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ భూకంప కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే దీని ప్రభావం కోల్కతాపై తీవ్రంగా కనిపిస్తోందని కూడా అంటున్నారు. నగరం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ప్రకంపనలు కేంద్రీకృతం అవ్వడం ఆందోళన కలిగించే అంశంగా కూడా మనం చూడాలి. అటు బంగ్లాదేశ్ లోని ఢాకా సిస్మిక్ సెంటర్ కూడా దీన్ని ధృవీకరించింది. ఇప్పటికే నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో ఫర్నిచర్ ఒక్కసారిగా కదలటంతో ఉద్యోగులందరూ కూడా అక్కడ ఒక్కసారిగా షాక్ కి గురయ్యి కూడా బయటకు వచ్చిన సందర్భం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు, అక్కడ మనం ఒక బాక్స్ లో కూడా మనకు కనిపిస్తుంది విజువల్ లో. ఆఫీసుల నుంచి కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి కూడా ఆ భవనాలు ఊగుతున్నాయా ఏంటి అనేది కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూస్తున్న వైనం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక పక్కనైతే ఒక బిల్డింగ్ లో ఆ సీలింగ్ లైట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక రకంగా ఊగుతుంది. అది కూడా మనం గమనించవచ్చు. 5.5 తీవ్రతతో రిక్టర్ స్కేలుపై అక్కడ భూకంపం తీవ్రత నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. 5.5 అంటే కూడా ఎక్కువగానే కంపించింది అనేది కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అక్కడ ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు అయితే జరగలేదు కాబట్టి అందరూ ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎఫెక్ట్ ఇంకా కొద్ది రోజులు ఉండే అవకాశం కూడా ఉందని కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. స్విచ్ ఆఫ్ చేసిన ఫ్యాన్లు కూడా తిరగడం చూసి అక్కడ జనం ఒక్కసారిగా భయపడినట్లుగా కూడా తెలుస్తుంది. 63 ఏళ్ల మహిళ తన అనుభవాన్ని కూడా పంచుకుంటూ దాదాపు 5 నిమిషాల పాటు వస్తువులు కదులుతూనే ఉన్నాయని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా ఈ భూకంప ప్రభావానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆయన నిలిపివేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా అటు కార్యాలయాలు ఇటు పాఠశాలల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే తరలించినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని బట్టి మనం చూస్తే ఆస్తి మరియు ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందని కూడా చెప్తున్నారు. సహాయక చర్యలు అయితే కొన్ని ప్లేసెస్ లో కొనసాగుతున్నాయని కూడా అంటున్నారు. భూకంప కేంద్రమైన బంగ్లాదేశ్ లో భారీ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు.